వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్పీ మోహన్ రెడ్డి, పార్టీ అబ్జర్వర్ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిలు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా ఎమిగనూరులో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశ్రమ చేయాలంటే అందరూ సమన్వయంతో క్రమశిక్షణతో పనిచేయాలని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీల ఏర్పాటు అత్యంత కీలకమని, గ్రామ స్థాయిలో బలమైన నిర్మాణం ఉంటేనే పార్టీకి ప్రజల్లో విశ్వసనీయత మరింత పెరుగుతోందన్నారు. నియోజకవర్గ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ నిబద్ధత కలిగిన కార్యకర్తలకు గ్రామ కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ప్రజల పక్షాన నిలబడి పోరాడే నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఖచ్చితంగా మీ ప్రతి ఒక్క సమస్య తీరేలాగా చేస్తానని కూడా ఈరోజు హామీస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా, అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి వెంటనే ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఎస్పీ మోహన్ రెడ్డి అన్న గారి ఇద్దరు వచ్చినందుకు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి ఈ విషయాలన్నింటినీ కూడా ఈ రోజు మనం ప్రతి గ్రామాలలో కమిటీలు ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి తీసుకొని పోవాలి. ఇంకా రాబోయే 3 సంవత్సరాలలో ఇంకా ఎంత కావాలంటే అంత నష్టమే చేశాడు, కానీ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఏ ఒక్క మంచి పని చేయదు. అందుకనే రాబోయే కాలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వస్తుంది, కానీ కానీ ప్రతి గ్రామంలో మీరు కమిటీ వేయాలంటే మీ గ్రామ కమిటీతో పాటు 7 అనుబంధ విభాగాలు వేయాలి. ఒక్కొక్క విభాగంలో దాదాపు ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, 2 జనరల్ సెక్రటరీలు, 3 సెక్రటరీలు ఉంటారు. వాళ్ళందరినీ 7 విభాగాలు వేయాలి. ఒకటి మహిళా, రైతు విభాగం, తర్వాత యువత, అలాగే బీసీ, ఎస్సీ, మైనారిటీ, సోషల్ మీడియా విభాగం. ఇంకా మీకు ఎక్కువైతే పంచాయతీ విభాగం వేసుకోవచ్చు, ప్రచార విభాగం వేసుకోవచ్చు. ఇంకా మాకు ఎక్కువ పోస్టులు కావాలని వచ్చే వాళ్ళకు ఎన్ని విభాగాలైనా పెంచుకుంటా పోవచ్చు. కాబట్టి దాదాపుగా 8,000 మంది మీ బయోడేటా మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. సమయం చాలా తక్కువగా ఉంది. కేవలం ఫిబ్రవరి 15 అంటే అదొక 15 రోజులు, ఇదొక 7 రోజులు, 22 రోజులు మాత్రమే ఉంది. మీరు అన్ని రాసుకొని ఇచ్చిన తర్వాత మొత్తం ఆ పర్టికులర్స్ అన్ని కూడా ఇక్కడ 10 మందిని ఏర్పాటు చేయడం జరిగింది కంప్యూటర్లు పెట్టి.